ఏంటి అసలు అంటే సందీప్ కుమార్ జా కలెక్టర్పై మీరు డిఓపిటి వరకు వెళ్ళి ఫిర్యాదు చేశారు, ఎందుకో కలెక్టర్ మిమ్మల్ని టార్గెట్ చేశాడా, మీరు కలెక్టర్ను చేశారా, అసలు ఏంటి? సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ కళ్యాణ్ గారు, మీకు, చరణ్ గారికి, అదేవిధంగా 10 టీవీ ప్రేక్షకులకు. 1 by 1 సబ్జెక్ట్ వైజ్గా వస్తాను సార్. నేను ఎవరికి మనం అగెనెస్ట్ కాదు, ఎవరికి సపోర్ట్ కాదు. ఇక్కడ ప్రధానంగా మాకు జరిగిన అన్యాయాన్ని మేము చెప్పుకుంటాం. ఒకటి, కేటీఆర్ రామన్న గారి ఫోటో ఉన్నందుకు ఒక టీ స్టాల్ లిఫ్ట్ చేశారు, మీరే చూపెట్టారు. ఆయన ఛాయ్ అమ్ముకుంటూని కడుపు కొట్టాల్సినంత కక్ష ఏమున్నదో నాకు అర్థం కాదు. ఒకటి నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి జిందా చక్రపాణి గారు అని చెప్పేసి మా సిరిసిల్ల ఆయన అక్కడ మున్సిపల్ చైర్పర్సన్గా చేసిండు. ఆయన పార్ట్నర్గా ఉన్నాడని చెప్పేసి బార్ అండ్ రెస్టారెంట్ ను 3 నెలలు సీజ్ చేసిండు. మళ్ళీ హైకోర్టు నుంచి నోటీస్ తెచ్చుకున్నాడు. అగ్గిరాములు అని మా మా నాయకుడు అక్కడ ఆయన ఏం చేశారంటే డైరెక్ట్ వాళ్ళ నాయన పేరు మీద ఉన్న భూమిని కూడా కబ్జా కాలంలో పెట్టేసి ఆయన జైలుకు పంపించింది సార్. అదొక అంశం అయితే, అబ్బిడి అనిల్ అని చెప్పేసి ఒక యాక్టివ్ టీఆర్ఎస్ కార్యకర్త, పాపం వాళ్ళ పెద్ద అంటే వాళ్ళ పాలెంలోకి ఆయనకు సంబంధం లేదు. అబ్బిల్ రాజిరెడ్డి అని చెప్పేసి అబ్బిడి ఒకటే పేరు ఉన్నదని చెప్పేసి ఆ రాజిరెడ్డిని తీసుకుపోయి జైల్లో పెట్టిండు. అంటే నేనేమంటానంటే డైరెక్ట్గా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని వేధించడానికి అనుపురం చెందిన కవిత అనే భూ నిర్వాసితురాలు కోర్టుకు ఆశ్రయిస్తే కోసం ఆమె మీద కేసు పెట్టారు. ఆమె ఒక్కది కాదు, మీకు బాలరాజు యాదవ్ బీసీ సామాజిక వర్గం అక్కడ ఉన్న వాళ్ళంతా బీసీ ఎస్సీ ఎస్టీలు ఏం చేశారంటే ఒక 150 మంది మెడికల్ కాలేజీకి జాగిచ్చారు. మెడికల్ కాలేజీకి జాగిచ్చినప్పుడు గవర్నమెంట్కి ఇచ్చినట్టు కదా, వాళ్ళ జాగా తీసుకుంటున్నందుకు ప్రొసీడింగ్స్ ఇచ్చారు, మీకు ఇంత కంపెన్సేషన్ కట్టియాలని. ఆ బాలరాజు యాదవ్ అంటే ఆయన తీసుకుపోయి ఆ ఫార్మర్ తీసుకుపోయి జైల్లో పెట్టిండు. ఎందుకు? నువ్వు పైసలు లేదు. ఇప్పుడు మెడికల్ కాలేజీకి మనం జాగా తీసుకున్నప్పుడు గవర్నమెంట్ అయితే పైసలు ఇవ్వాలి కదా, అదేం బీఆర్ఎస్తో లేకపోతే కాంగ్రెస్తో కాదు కదా, అది ప్రభుత్వం కదా. ఆ రైతును కూడా జైల్లో పెట్టిండు. ఒక అంగన్వాడీ గోశాల ఆవును బర్రెను కూడా ఇంట్లో పెంచుకుంటున్నాడు. 6 ఆవులు ఈ రోజు కలెక్టరేట్లు ఉన్నాయి. దానికి ఎవరు కాస్తుర్రు అంటే టెంపుల్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ తోటి కాపిస్తుండు. ఇవన్నీ ఒక ఎత్తు సార్. నేనేమంటున్నా అంటే ఒక అంగన్వాడీ టీచర్, ఒక ఎస్సీ కాలనీలో అంగన్వాడీ టీచర్, బొప్పపూర్లో అంగన్వాడీ టీచర్, ఆమె ఒకడు వచ్చి దాడి చేస్తే వాడి మీద కేసు పెట్టింది. వాడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కేసు పెడితే నాకు సంబంధం లేకుండా నువ్వు కేసు ఎట్లా పెడతావు అని చెప్పేసి ఆమెను సస్పెండ్ చేసిండు. ఇప్పటికీ దగ్గర 9 నెలలు అవుతాను. ఎందుకు నెక్స్ట్ ఇదంతా ఒక ఎత్తు సార్. ఇక్కడ వరకు ఒక ఎత్తు. ఇవన్నీ ఏంది పొలిటికల్ పార్టీగా లేకపోతే పార్టీగా అనుసంధానమో అది ఇదని. ఒక బీసీ నాయకుడు ఫస్ట్ టైం ఎమ్మెల్యే గెలిచిండు. ఒక వేములవాడ చారిత్రాత్మకమైన ప్రదేశంలో గెలిచినటువంటి ఆదిశీన్ అన్న చాలా కష్టపడి లీడర్ అయిన ఆయన ఏం ఆషామాషిగా చాలా మంచి వ్యక్తి. ఆయనను కనీసం ఆయన ప్రోటోకాల్ పాటించకుండా యాక్చువల్గా ఏంటంటే కంపల్సరీ ఏ కలెక్టరేట్లో కానీ గార్డ్ ఆఫ్ ఆనర్ కింద ఆయనకు అన్ని సెల్యూట్లు చేస్తారు, అవన్నీ రిసీవ్ చేసుకోవాలి, అవన్నీ ఉంటాయి. ఇంకోటి వచ్చే ముందే అధికార యంత్రాంగం అక్కడ ఉండాలి. ఆయన వచ్చాక కూడా దిక్కులేదు. వచ్చాక కాదు, జాతీయ గీతం పాడుతుంటే మధ్యలో అసలు జాతీయ గీతం పాడుతుంటే మధ్యలో ఎస్పీకి కంప్లైంట్ చేశారు, జాతీయ గీతాన్ని ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించారు. ఇది ఏంది డైరెక్ట్ గా కాంగ్రెస్. ఇప్పుడు గంత ఎందుకు, పాపం పొన్నం ప్రభాకర్ అన్న ఆయన కూడా ఒక బీసీ మంత్రే కదా. పొన్నం ప్రభాకర్ అన్న ఏదైతే దానికి ఏది పాలకేంద్రానికి లాకేస్తే, అగ్రహారంలో పాలకేంద్రానికి లాకేస్తే ప్రభాకర్ అన్న ఫోన్ చేసి చెప్తే ప్రభాకర్ అన్న మాటను కూడా ఖాదరు చేయకపోతే ఆదిశీన్ అన్న పోయి తాళాలు వాళ్ళ కొట్టిండు. ఆ తాళాలు వాళ్ళ కొట్టిన కోపంతో ఈరోజు చేసిండు. నేనేమంటున్నా అంటే కంపల్సరీ ఇది వాంటెడ్లీ ఒక పొలిటికల్ అంటే అసలు ఆయన ఏమనుకుంటుండు, ఆయన రాజ్యాంగేతర శక్తి అనుకుంటుండా, ఒక అంశం సార్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇంకోటి, ఇక్కడ అడిషనల్ కలెక్టర్ ఒక ఆయన ఉంటే, నాయక్ అని ఉంటే ఆయనను సరెండర్ చేసిండు. వేములవాడ ఆర్డీఓను సరెండర్ చేసిండు. సిరిసిల్ల మున్సిపల్ కమిషనర్ సరెండర్ చేసిండు. అదే ఇప్పుడు వేములవాడ టెంపుల్ ఈవో ఆయన కూడా లీవ్ పెట్టి వెళ్ళిపోయిండు. నేనేమంటాను అంటే మొత్తానికి మొత్తం కూడా అధికారులు ఇది అంటే కాదు సార్. నేనేమంటాను నేను వెనకెవరు ఉన్నారు, సీఎంఓ ఉన్నారు. ఈ సీఎంఓ ఉండి నడిపిస్తున్నటువంటి కథ ఇదంతా. నేనేమంటాను అంటే ఓడిపోయిన కంటెస్ట్ చేసినటువంటి కాంగ్రెస్ సార్. నేను ఏమంటానంటే ఇది అంతవరకు ఒక అంశం సార్. ఇది సరే రాజకీయంగా పొలిటికల్గా మామూలు వేధించరు, ఆదిశీనకు రెస్పెక్ట్ చేయాలి, వాళ్ళ ఇష్టం, వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు భరిస్తారు, మాకు భరించడానికి లేదు, మేము కంప్లైంట్ చేసినాం సార్. వాళ్ళ స్వచ్ఛందంగా వాళ్ళ భూములు మెడికల్ కాలేజీకి ఇచ్చిన వాళ్ళని కూడా వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి కదా సార్. కళ్యాణ్ గారు డబ్బులు అయితే ఇవ్వాలి కదా, వాళ్ళని ఇవ్వకుండా వాళ్ళని జైల్లో పెట్టుడు ఏందండి? ఇదేం కల్చర్? ఇప్పుడు ప్రోటోకాల్ పరంగా మనకు బుక్ ఉంటుంది, ప్రోటోకాల్లో ఎవరెవరికి ఏదేమో ఆ ప్రోటోకాల్ కూడా పాటించకుండా అంత విప్పు ఈక్వల్ టు క్యాబినెట్ ర్యాంక్ అనేది ఆయన అవమానపరుస్తుంటే ఎందుకు అసలు పట్టించుకోవట్లేదు?
కాబట్టి నేనేమంటున్నా దీని వెనుక మొత్తం కూడా సీఎం డైరెక్ట్గా ఉండి ఇన్వాల్వ్ అయిన ఏం లేదు. అక్కడ వేసినటువంటి ఒక శాడిస్ట్ను పంపించి కేటీఆర్ గారిని వేధింపులో అనుకున్న తర్వాత నేను అంటలేను. మొత్తం అక్కడ ఏదైతే సిస్టమ్ నడిపానో నేను కలెక్టర్ని ఎక్కడ అంటలేను, సిస్టమ్ అంటున్నా. సిస్టమ్ ఏంది, ఏదైతే టార్గెట్ చేయడానికి కేటీఆర్ లేలే ఆల్రెడీ విక్టిమ్ ఎవరు కాదు, పొన్నం ప్రభాకర్ అన్న కూడా మంత్రి గారు అయ్యారు, ఆది శ్రీనివాస్ గారు అయ్యారు, కాంగ్రెస్ కేటీఆర్ కూడా అయ్యారు. నేనేమంటాను అన్నను ఫస్ట్ నుంచేలే చేస్తారు వాళ్ళు, ఆ విషయానికి మాకు తెలుసు. ఉత్త దావా చేసుకుంటే రైట్ చేసిన వాళ్ళు కాదు సార్. ఇంకా మంగ్లీ అంటే ఆమె సింగర్ కూడా దావా చేసుకుంటుంటే ఆమె వైఎస్ఆర్సీపీకి పాటలు పాడిందని రైట్ చేసిన వాళ్ళు వీళ్ళు. కాంగ్రెస్ వాళ్ళు ఏం సార్ మొత్తం శాడిజం చూపిస్తారు. కాంగ్రెస్ వాళ్ళు రాష్ట్రాన్ని ప్రేమిస్తలేరు. యూరియా దొరకదు, విత్తనాలు దొరకాయి, లేకపోతే పంటలు కొనేటప్పుడు మొత్తం తడిసిపోతాయి. ఏదున్నా సరే ఈ ప్రభుత్వంలో అడ్మినిస్ట్రేషన్ ఉంది అసలు ఎక్కడన్నా ఈ రంగం పనిచేస్తుంది. హైడ్రాని చూపిస్తారు, ఫ్లైఓవర్లు మునిగిపోతాయి సార్. ఎక్కడ రోడ్డు మునిగిపోయిందంటే ఒక లెక్క ఉంటుంది, ఫ్లైఓవర్లు మునిగిపోతాయి. ఇద్దరు కొట్టుకోపోయారు. హైదరాబాద్ లో కాదు 2000 చెరువులు ఇప్పటికి 2000 చెరువులు 400 చెరువుల న్యాయంలో మీరు మాట్లాడేట్లయితే మీరు అధికారులను ఏ విధంగా అవమానించారు అన్నారు తెలుసు. ప్రజాస్వామ్యం మీరు అన్నారు రక్షించడం అవకాశమే లేదు కదా మీరు అసెంబ్లీలో. దయచేసి ఇవన్నీ మాట్లాడద్దు. అప్రిషియేట్ చేయాలి, మీరు మమ్మల్ని అభినందించాలి. పోలీస్ డిపార్ట్మెంట్ చూపెట్టండి. అభినందించాల్సి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రశ్నిస్తారు. మీరు ఇచ్చిరా కనీసం ఇవాళ ఒక్కరుగా నోటీసు కనీసం బయట కనీసం రిలీజ్ చేసిన మీడియాకు మీరే నేనేమంటారంటే ఎవరు రాహుల్ రక్షణ చూపెట్టు 1200 కోట్ల డ్రగ్స్ అమ్ముకున్నారండి వీళ్ళు. 12,000 కోట్లు ప్రచారం అయింది. 12,000 కోట్లే ముంబై పోలీసులు వచ్చి విజయ్ మధుర్ ఏమైంది మరి? విజయ్ మధుర్ లేదు కదా దావత్లో.